నమస్కారం కృష్ణరావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇందులో ఈ మధ్య మనం ఇంటర్నేషనల్ వాటి మీద టాపిక్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఇది లోకల్ రాజకీయాలు వచ్చిన తర్వాత. ఇప్పుడు మనము ఈ వెస్ట్రన్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ఇదంతా చూస్తే న్యూస్ పేపర్ రికార్డింగ్స్ బట్టిను ఈ పాలస్తీనియన్ ఇష్యూ స్టూడెంట్స్లో బాగా యాజిటేషనల్ ఇదంతా వచ్చి రివోల్ట్ అవ్వడము, ఇది ఇన్ఫ్యాక్ట్ కొంతమంది స్టూడెంట్స్ బాగా గాయపడ్డమును, ఐ థింక్ 1 or 2 స్టూడెంట్స్ కూడా చచ్చిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనము వింటున్నాం మీడియా ద్వారా. అసలు ఈ పాలస్తీనియన్ ఇష్యూ ఇంత ప్రబలంగా యూనివర్సిటీస్లో వెళ్ళడానికి కారణం ఏమిటి? అదేమిటి పొలిటికల్ ఇదా, లేకపోతే అసలు ఏమవుతోంది? దీని మీద కొంచెం వివరణ ఇస్తాను. ఒకటి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ పాపులర్ ఇష్యూస్కు రెస్పాండ్ కావటం, ఎజిటేట్ చేయటం అనేటటువంటిది కొత్త ఏమి కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. అన్నీ ఇన్ఫ్యాక్ట్ ఆల్ రెవల్యూషన్స్, విప్లవాలు, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్స్లో విద్యార్థుల పాత్ర చాలా ప్రముఖమైంది. జయప్రకాష్ నారాయణ్ టైంలో ఆయన పిలుపునిచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ రెస్పాండ్ అయినారు. ఇప్పుడు 1977 ఎలక్షన్స్లో జనతా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చాలా ప్రధానమైన పాత్ర స్టూడెంట్స్ యూనియన్స్ పోషించాయి. అప్పుడు స్టూడెంట్స్ లీడర్స్గా ఉన్న వాళ్ళే ఆ పైన పెద్ద పెద్ద లీడర్స్గా ఎదగటం జరిగింది. చెన్నారెడ్డి గారు సపరేట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ స్టూడెంట్సే పోషించారు. అస్సాం ఎడ్యుకేషన్ మొత్తం గ్రామ పరిషత్ అక్కడ జరిగిందంతా స్టూడెంట్స్. ఆంధ్ర ఎడ్యుకేషన్ అంత దూరం ఎందుకు వచ్చాం? మన ఆంధ్ర ఎడ్యుకేషన్ 72లో జరిగినప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ వచ్చారు. మొన్న అప్పుడు వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు స్టూడెంట్ లీడర్స్గా డెవలప్ కావడానికి అది ఒక బేస్ అయింది. యువర్ రైట్, అబ్సల్యూట్లీ. అప్పుడు డెవలప్ అయినవాడే వెంకయ్యనాయుడు యాజ్ ఎ లీడర్. సో అది ఒక ఫేస్. మొన్నటికి మన యునైటెడ్ ఆంధ్ర జరిగిన దాంట్లో కూడా స్టూడెంట్స్, తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ దానికి కూడా స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ జనరల్ ఇష్యూస్ మీద రియాక్ట్ కావటం అనేటటువంటిది కామన్. కానీ ఏమైంది అంటే ఇజ్రాయెల్ ఇదే కనుక క్విక్గా కనుక అయిపోయి ఉంటే రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 7 months 8 months నుంచి ఒక ఏరియా మీద కాన్సన్ట్రేటెడ్గా వీళ్ళు చేస్తూ ఉండి అది అక్కడ ఉండే జనబాహుల్యానికి చాలా కష్టాలు కలిగిస్తూ ఉన్నప్పుడు న్యాచురల్లీ ఇంటర్నేషనల్గా దీనికి రియాక్షన్ వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే స్టూడెంట్స్ రియాక్షన్. అది విత్ ఇన్ లిమిట్స్ ఉన్నంత వరకు ఎవరు ఏమీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది? ఆక్యుపైయింగ్ ది యూనివర్సిటీ స్పేసెస్, నాట్ అలవింగ్ అదర్స్ టు స్పీక్. ఎందుకంటే నీది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, దానికి ఎగనెస్ట్గా కూడా మాట్లాడేవాడిని మాట్లాడేవాళ్ళు. మూడోది, ఇది యాంటీ సెమెటిక్ స్టాండ్ తీసుకోవటం, అంటే జ్యూస్ను టార్గెట్ చేయటం. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్స్ కూడా టాలరేట్ చేయరు. ఇప్పుడు ఆ లెవెల్కి వస్తూ ఉన్నది. ఇక్కడ అమెరికాలో ఈ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్స్ ఏంది, యూనివర్సిటీస్ ఫండ్స్ను ఇజ్రాయెల్కు హెల్ప్ చేసే కంపెనీస్లో పెట్టకూడదని, అట్లాగే గవర్నమెంట్ కూడా ఫండ్స్ను ఇజ్రాయెల్కి సంబంధించిన ఆ రకమైన డిమాండ్స్కి వెళ్ళిపోతున్నారు. అది వీళ్ళ పరిధి కాదు, అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్, హ్యుమానిటేరియన్ కన్సర్ను ఎంత ఇంపార్టెంటో, ఇజ్రాయెల్ వాళ్ళని డిఫెండ్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు హమాస్ మళ్ళా మేము ఇజ్రాయెల్ మీద దాడి చేయమని చెప్పటం లేదు, చేస్తామనే చెప్తూ ఉన్నాయి. అట్లాంటప్పుడు హమాస్ని ఎలిమినేట్ చేయాలి. హమాస్ అది పార్ట్ ఆఫ్ పాపులేషన్ అయినప్పుడు పాపులేషన్ టచ్ చేయకుండా వాళ్ళని ఎలిమినేట్ చేయలేరు.
ఇది ఒక క్రూషల్ ఫేస్కి వచ్చింది. మిగిలిన చోట్లంతా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రాఫాలో ఉన్నారు. అక్కడ కూడా ఆ హమాస్ని కనుక టార్గెట్ చేయగలిగితే మాకు నేషనల్ సెక్యూరిటీ ఉంటుందనేది వాళ్ళ పాయింట్. సో కొంత లిమిట్స్ దాటినంత వరకు దీనికి ఎవరు ఏమీ అబ్జెక్ట్ చేసేటటువంటి అవకాశం లేదు. బట్ వీళ్ళు మేము అంతా పాలసీని డిసైడ్ చేస్తామన్న లెవెల్కి పోతే మాత్రం ఏ గవర్నమెంట్ కూడా టాలరేట్ చేయదు. ఇదే జరుగుతుంది. సో అది కూడా అక్కడ సర్దు మణుగుతుందని ఆశిద్దాం. లెట్స్ హోప్. థ్యాంక్ యూ.